పెద్దలందరికీ నా నమస్కారం. అడవిలో మృగాలుంటాయి. ఇది నక్క, ఇది తోడేలు, ఇది పులి అని వాటి ఆకారాన్ని చూసి పైకి చెప్పగలం. కానీ పట్టణాల్లో ఉండే మనుషుల్లో ఏ మనిషిలో ఏ మృగం ఉందో చెప్పలేం. ఎదుటి మనిషిని అంచనా వేయటంలో చాలా మంది తప్పటడుగులు వేస్తుంటారు. చెడును తుంచు, మంచిని పెంచు అన్నదే నా సిద్ధాంతం. మీరంతా భావి భారత పౌరులు, నేటి బాలురే రేపటి పౌరులు అన్నారు పండిట్ నెహ్రూ. అందువలన మీరంతా నిజమైన రుజువైన రేపటి పౌరులుగా ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకో సత్కారం మిగిలి ఉంది. ఈ స్కూల్లో కొన్నాళ్ల పాటు తన కొడుకు చదువుకున్నందుకు కృతజ్ఞత తీర్చుకోవడానికి 1,00,000 రూపాయల విరాళం ఇచ్చారు ప్రమోద్ తల్లి శశిరేఖ గారు.